హాయ్ హలో అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మన వాయిస్ వారధి తెలుగు జాతీయ దినపత్రిక దూసుకుపోతుంది. అలాగే ఈరోజు వార్తలు ఏంటో చూద్దాం. సో వాయిస్ వారధిలో ఈరోజు వార్తలు వచ్చేసరికి మెయిన్ ఎడిషన్లో చూస్తున్నామండి. రాబోయే 10.5 ఏళ్ల పాటు నేనే సీఎం, 2029 ఏప్రిల్లో జమీల్ ఎన్నికలు. సో అప్పుడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అండ్ దీని గురించి రేవంత్ రెడ్డి అన్నారు, రాబోయే 10.5 ఏళ్ల పాటు నేనే సీఎం అని చెప్పేసి దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. అండ్ ఈ రోజు చూసుకున్నట్లయితే ఎవరికి ఎన్ని స్థానాలు అభ్యర్థులతో ఉత్కంఠం, అంటే ప్రస్తుతం ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతుంది. సో మున్సిపల్ ఎలక్షన్స్కి ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయింది అండ్ దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. నాపై కేసు పెట్టినా వెనక్కి తగ్గనంటున్న రాహుల్ గాంధీ, దాని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్. రాష్ట్రంలో 44,000కు పైగా జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డులు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి చెప్పారు దీని గురించి. అర్హులైన వారి అందరికీ న్యాయం చేస్తానని చెప్పి అండ్ దానికోసం ఒక స్పెషల్ న్యూస్ వచ్చింది. అండ్ సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే మోడీ 4 ఏళ్ల విదేశీ ప్రయాణానికి ఖర్చు 462.58 కోట్లు. దీని గురించి ఒక స్పెషల్ స్టోరీ వచ్చింది. ఎవరికి ఎన్ని స్థానాలు, ఫలితాలపై అభ్యర్థులలో ఉత్కంఠం. సో ఈరోజు కౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది కదా, దీని గురించి ఒక స్పెషల్ న్యూస్. ఫస్ట్ పేజీలోదే కంటిన్యూషన్ అనేది వచ్చింది. అండ్ రాబోయే 10.5 ఏళ్ల పాటు నేనే సీఎం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి, దాని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్. బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు, 299 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు. సో ప్రస్తుతం బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. అండ్ థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే ఉగాదికి సనత్ నగర్ టీమ్స్. సో ఉగాదికి అంటే పేదలకు కార్పొరేట్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం సనత్ నగర్ టీమ్స్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన హాస్పిటల్ని ప్రారంభిస్తుంది, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. ఏర్పాట్లపై మంత్రి దామోదర్ రాజనరసింహ రివ్యూ, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. మార్చి 2వ వారానికల్లా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. దీని గురించి అంటే 16 ఆపరేషన్ థియేటర్లు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఈ మిషన్లన్నీ కూడా. దాంతోపాటు గుండె ఆపరేషన్ల కోసం క్యాథ్ ల్యాబ్, ఇట్లా ఈ సనత్ నగర్ టీమ్స్లో అన్ని రకాల ఫెసిలిటీస్ అనేది తయారు చేస్తున్నారు ఫెసిలిటీస్తో. అండ్ దీని గురించి రివ్యూ ఇచ్చారు మంత్రి దామోదర్. అండ్ దీని గురించి ఒక స్పెషల్ న్యూస్. అపరిమిత వైద్య సేవలు అందేలా పథకం. సో ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశంలో సిఎస్ వెల్లడి. సో సిఎస్ వెల్లడించింది వైద్య సేవలు అందేలా పథకం ఉద్యోగులకు, దీని గురించి ఒక స్పెషల్ న్యూస్. సో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అండ్ దీని గురించి ఒక స్పెషల్ న్యూస్. సో వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభించండి, కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అండ్ దీని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్ చూస్తున్నాము. ఫోర్త్ పేజ్లోకి వచ్చేసరికి దివాళా పథకాలకు అడ్డుకట్ట వేసేదెవరు అండ్ దీని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్ వచ్చింది. పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం, ముందు జాగ్రత్త చర్యలపై అధికారులతో సిఎస్ సమీక్ష. సో ప్రస్తుతం పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా, దాని గురించి సిఎస్ సమీక్ష, అధికారులతో సిఎస్ సమీక్ష అనేది జరిగింది, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. రైతుల ప్రయోజనాలపై మోడీ అబద్ధాలు, దీని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలని లోక్సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే తీర్మానం అండ్ దీని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. ఫిఫ్త్ పేజ్లో చూసుకున్నట్లయితే కుమార్తెనే కిమ్ వారసురాలు, దక్షిణ కొరియా కిమ్ వారసురాలు కుమార్తెనేనంట, దాని గురించి కూడా ఒక స్పెషల్ స్టోరీ. కెనడా స్కూల్లో కాల్పులు జరిగాయి అండ్ దీని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. అమెరికాలో జాహ్నవి కందుల మృతి కేసు, గత 2 ఏళ్లుగా పోరాడారు, వాళ్ళకి 262 కోట్ల పరిహారం అనేది ఇచ్చారు తల్లిదండ్రులకి, దాని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. విదేశీ విద్య వద్దనుకుంటున్నారు, భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గుదల. సో విదేశీ విద్య మీద విద్యార్థులు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి న్యూస్ అనేది వచ్చింది, దాని గురించి కూడా. ఎర్రకోట వద్ద పేలుడు ఘటన, జైషే హస్తం ఉందంటూ ఐరాస్ నివేదిక. న్యూఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు అనేది జరిగింది, దాంట్లో జైషా హస్తం ఉందంటూ ఐరాస్ నివేదిక ఇచ్చింది అండ్ దీని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్. అండ్ 6th పేజ్లో చూసుకున్నట్లయితే అధిక కొలెస్ట్రాల్ కనిపించే లక్షణాలు. సో అధిక కొలెస్ట్రాల్లో సిమ్టమ్స్ కనిపించే లక్షణాల గురించి హెల్త్లో స్పెషల్ స్టోరీ అనేది వచ్చింది. సో పట్టుతరమైన అటుకుల కిటుకు భక్తిలో చూస్తున్నాము స్పెషల్ ఆర్టికల్.
అండ్ 7th పేజ్లో చూసేసరికి స్పోర్ట్స్, బిజినెస్, రియల్ ఎస్టేట్లో భారత్ ఆల్రౌండ్ షో, నమీబియాపై భారత్ 93 పరుగుల తేడాతో ఘన విజయం. దీని గురించి ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. సో ప్రస్తుతం భారత్ ఆల్రౌండ్పై ఈ మ్యాచ్ పైన ఒక స్పెషల్ న్యూస్ అనేది పబ్లిష్ అయింది. శ్రీలంక ఘన విజయం, 120 పరుగులకే పరిమితమైన ఒమన్. శ్రీలంక కూడా ఘన విజయం సాధించింది. దీని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్. అండ్ 8th పేజ్ సినిమా న్యూస్లోకి వచ్చేసరికి సో విజయ్ దేవరకొండ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ ఓటీటీ హక్కులు తిరస్కరించిన రౌడీ బాయ్. అండ్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి గురించి వస్తున్న పలు వార్తలు, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ అనేది వచ్చింది. యువతరానికి కనెక్ట్ అయ్యే హుషారు పిట్టలు. సో హుషారు పిట్టలు సినిమా యువతరానికి కనెక్ట్ అవుతుందంట. దాని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్. సో వెంకీ అట్లూరితో నాని మూవీకి ప్లాన్. సో ప్రస్తుతం వెంకీ అట్లూరి నాని కాంబినేషన్లో మూవీ రాబోతున్నట్లు ఒక వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్. అప్పల సూరిగా జగపతి బాబు, పెద్దిలో జగపతి బాబు పాత్ర అప్పల సూరి. సో దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ అన్నమాట. సూర్యుని ముద్దు పెట్టుకున్న ఆ క్షణం ఆనందంగా ఉంది, ఉప్పెన సినిమా హీరోయిన్ అంటుంది. సో దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ అనమాట. సో చూసారు కదా ఇవాల్టి వార్తలు. సో మీరు అడ్వర్టైజ్మెంట్స్ కోసం కానివ్వండి, బర్త్డే విషెస్ కోసం కానివ్వండి, స్క్రీన్ పై కమ్స్ నెంబర్కి సంప్రదించవచ్చు. అలాగే మీకు పేపర్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పై కమ్స్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వాయిస్ వారధి వార్తలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.